నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం మురళి గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, ముందుగా మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి. అందరికి మన రెడ్ టీవీలో ఉండేటువంటి భక్తులకు అందరికి కూడా భక్తులే అంటేగా వ్యూయర్స్ కాదు, ఎందుకంటే రెడ్ టీవీ భక్తి కదా. రైట్, అద్భుతం. దసరా అంటేనే అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి పండగ. అమ్మవారు కూడా దివి నుంచి భువికి ఖచ్చితంగా వచ్చేటటువంటి రోజులు ఈ 9 రోజులు కూడా. అమ్మవారి ఆరాధన ఈ కలియుగంలో అత్యవసరం. అటు వినాయక ఆరాధన, అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. మరి ఈ 9 రోజులు వారి వారి శక్తానుసారం, వాళ్ళ ఇష్టానుసారం, చాలా అంటే అమ్మవారి మీద ఉన్నటువంటి ఇష్టం ఎలా అయితే ఉంటుందో దాన్ని ప్రకటితం చేస్తారు. ఖచ్చితంగా ఆరాధన విషయంలో తెలుస్తుంది వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు, అలవాటే. కానీ 9 రోజులు మరి మొదట ప్రారంభమయ్యేప్పుడు ఎట్లాంటి విధి విధానాల్ని ఖచ్చితంగా ఆచరించాల్సి ఉంటుంది? అంటే ఎట్లా మనం క్లెన్స్ చేసుకోవటం, మన ఇంటిని క్లెన్స్ చేసుకోవటం, కానీ కొన్ని విధానాలు ఖచ్చితంగా ఫాలో చేయాలని శాస్త్రం చెప్తుంది. అవేంటో చెప్తారా? దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటేనే ఉత్సవాలు. ఇక గణపతి నవరాత్రి ఉత్సవాలన్నా కూడా ఇది ఉత్సవాలు అంటేనే ఒక అద్భుతం. ఇక మరి ఇంకొకసారి ఈ యొక్క నామకరణం అనేటువంటిది లేదు. అంటే ఏది, మనము గుప్త నవరాత్రులు వేరు, ఇది వేరు, ఉత్సవ నవరాత్రులు వేరు. కనుక ఖచ్చితంగా కూడా ఈ యొక్క కలియుగంలో దుర్గా అమ్మవారు, అదేవిధంగా శ్రీ గణపతి స్వామి వారికి సంబంధించి ఈ రెండు మాత్రమే ఎవరైతే ఎక్కువగా కూడా ఆరాధనలో ఉంటారో వీరిద్దరికీ ఎక్కువగా కూడా సేవాభావంతో ఓపెన్గా, అంటే వారితో కనెక్ట్ అయ్యి పూజ కావచ్చును, మాట్లాడడం కావచ్చును. అంటే ఇట్లా అంటున్నాను అని కాదు, కానీ మాట్లాడాలి. ఏదో పూజ చేసామా వెళ్ళిపోయామా అనేటువంటి భావన కాకుండా వారితో కూడా కూర్చొని చక్కగా కూడా చిరునవ్వు నవ్వుతూ పరిస్థితి ఇది ఇట్లా ఉంది అన్నట్టుగా కనెక్ట్ అయ్యి చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా కూడా తదాస్తు అని మన గోడు ఏదైతే ఉందో తీర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా మనం ఎప్పుడు చెప్పగలం? ఆయన ఆ అమ్మవారు అక్కడ ఉన్నారు అని నమ్మినప్పుడు చెప్పగలం. అదే కదా. అది బొమ్మ అనుకుంటే బొమ్మ ఎక్కడి నుంచి ఇస్తుంది రిజల్ట్? కనుక ఏది ఉన్నా కూడా మన యొక్క ఈ భక్తి అనేటువంటి విషయంలో నమ్మకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, అండ్ ప్యూర్ హార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పడానికి ప్యూర్ హార్ట్ అనేది సింపుల్, కానీ ఇది ఆచరించడము అని కానీ ఇది మనము ఇందులో ఈ సిద్ధాంతము అనేటువంటిది చాలా మోస్ట్ డేంజర్. ఇది ఎందుకు డేంజర్ అంటే ఎవరు ఉండలేరు. రకరకాల స్టేటస్లు, ఏం స్టేటస్లు అవంటే అవి చదివితే ఇది పెట్టింది వీరేనా, అరే వీరే ఇట్లా ప్రవర్తిస్తారు, మళ్ళీ వీరే ఇట్లా స్టేటస్ ఎందుకు పెట్టారనిపిస్తుంది మనకు. ఏది జనరల్గా ఎదుటి వ్యక్తితో ఎట్లా ఉండాలి అని స్టేటస్ పెట్టుకుంటారు. ఏ వ్యక్తితో ఎట్లా ఉండాలని కానీ, ఒక వ్యక్తి స్వభావం ఎట్లా ఉండాలని కానీ, ఎవరితో ఎట్లా ప్రేమగా ఉండాలని కానీ స్టేటస్ పెట్టినరా, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళే ఉండరు. ఎదుటోడికి చెప్పేటందుకే నీతులు. నేను అనేది కనుక ఈ ప్యూర్ హార్ట్ అనేది నేను ఎన్నిసార్లు చెప్తున్నా, ప్యూర్ హార్ట్ తో ఉండండి అని. నేను ఇప్పుడు ఉండాలి అని మాత్రమే చెప్తాను. అంత అట్లా ఉంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది, లేనిది మాత్రం కష్టము. ఒక ఆమె ఒక పూజకు అని చెప్పి వేరే పితృదోషానికి సంబంధించింది ఒక వద్ద ఒక 10 సార్లు కాల్ చేసింది. ఎందుకు, అక్కడ ఎట్లా ఉంటుంది, ఎన్నింటికి బయలుదేరాలి, ఎట్లా, ఏమిటి పరిస్థితి, ఏమిటి, ఇన్ని నెగిటివ్. ఇప్పుడు నేనున్నాను, పరిస్థితి ఇది, మీరు బయలుదేరండి, ఏదైనా ఉంటే జనరల్గా మీకు పితృదోషానికి సంబంధించింది చేయించుకోండి అని చెప్పి అక్కడ వారి నెంబర్ ఇచ్చి అంత అయిపోయింది కదా. ఇక్కడ నుండే ఒక 10-20 క్వశ్చన్స్ బయలుదేరక ముందే ఇలా నెగిటివ్ ఉంటే కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కానీ వెళ్ళేటువంటి సందర్భం కానీ కొంత ఇబ్బందిగా ఉంటుంది అంటున్నా. బీ పాజిటివ్, చక్కగా ఉండండి.
ఈ అమ్మవారి నవరాత్రులకు సంబంధించి మొదలయ్యేటువంటి సందర్భంలో మొదటి రోజు చక్కగా కూడా బాలా త్రిపుర సుందర అవతారంతో ఉండేటువంటి అమ్మవారు, చివరి రోజు చక్కగా కూడా రాజరాజేశ్వరి అమ్మవారు, ఇక మధ్యలో ఉండేటువంటి ఈ అమ్మవార్ల యొక్క అలంకరణలు కానీ ఆ యొక్క రూపాలు కానీ అంత అమోఘము. కాళిక అమ్మవారి యొక్క అవతారం కూడా చివరి రోజు అంటే ఒక రోజు ముందు మహిషాసురి మర్దిని, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటవి. ఇందులో ముఖ్యంగా మీరు ఇంట్లో అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి అనుకుంటే ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది. దగ్గరలో ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వారిని పిలిపించుకొని చక్కగా కూడా చిన్నగా విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని మీరు ప్రతిరోజు ఎట్లా ఏమిటి అనేది ఆ యొక్క బ్రాహ్మణులు వస్తారు, పూజ నిమిత్తము పూజా కార్యక్రమంలో ఉంటుంది, చేయించుకుంటే సరిపోతుంది. చిత్రపటం పెట్టుకుంటారో కలశ స్థాపన చేస్తారో వీరు ఒక పని చేయండి. వటవేర్లు అని చెప్పి మనకు మార్కెట్ లో దొరుకుతుంది, పట్టివేర్లు అంటారు, వటవేర్లు అంటారు. ఇది మనీ మన స్ట్రక్స్ ఉన్నవి అనుకున్న మనీ రొటేషన్ కు సంబంధించి అఖండ విజయాన్ని మనకు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఒక 50 రూపాయల వటవేర్లను తీసుకోండి, చక్కగా ఒక 1 లీటర్ ఉండేటువంటి రాగి కలశాన్ని తీసుకోండి, దానికి చక్కగా కూడా స్వస్తికి వేసుకోండి కలశానికి, అందులో యొక్క వటవేర్లు పెట్టేసి దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టేసేయండి. చక్కగా ఈ యొక్క స్వామి మన అమ్మవారి యొక్క ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్లో కొన్ని బియ్యం పోసేసి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఆ యొక్క బియ్యం పైన యొక్క కలశం పెట్టేసేయండి. చక్కగా ఒక రక్షా కంకణం కూడా కట్టుకోండి దానికి. ఇలా కట్టుకొని ప్రతిరోజు ఏ అమ్మవారో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి 108 నామాలు ఉదయమును సాయంకాలం చదువుకోవాలి. ఉదయము సాయంకాలం చదువుకోవాలి. ఒక్కొక్క వద్ద ఒక్కొక్క తీరు అన్నట్టుగా విజయవాడ సంబంధించి వారు రిలీజ్ చేసినటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారంగా నైవేద్యాలు మీ శక్తి కొలది పరమాన్నం సరిపోతుంది అమ్మవారికి. విన్నరా? రోజు ఇదే చేయాలని లేదు, ఇట్లా చేసుకుంటే 9 రోజులు కూడా సరిపోతుంది. కానీ 9 రోజులు కూడా దీపారాధన చేయాలి. 9 రోజులు కూడా గుగ్గిలం సాంబ్రాణి పొగ వేయండి ఇంట్లో. అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా కూడా ఆడవారు ఎవరైతే ఉన్నారో గాజులు ధరించాలి, కాళ్ళకు పట్టీలు ధరించాలి. గాజులు దేనికి ధరించేది? అసలు ఎవరు ధరిస్తున్నారు, ఎంతమంది ధరిస్తున్నారు ఇవాళ రేపు? నేను అనేది ఏమిటి అంటే చాలా మంది కూడా ఆ విషయం చెప్పినా కూడా మన మీద కోపానికి వచ్చేవారు ఉన్నారు. మీరేంది మాకు చెప్పేది అంటారు. ఎందుకు అంటే ఇక్కడ మనకు మన ఒక వీడియోలో కూడా చెప్పుకొని ఉన్నాం విన్నారా, ఇక్కడ మనకు ప్రెషర్ పాయింట్స్ అని చెప్పి ఉంటవి. ఈ గాజులు వేసుకొని ప్రతిసారి రాపిడి జరిగేటువంటి సందర్భంలో పీసీఓడి ప్రాబ్లం కానీ సంతానానికి సంబంధించినటువంటి యోగం వీరికి కలుగుతుంది. సంతాన యోగము కలిగేటువంటి ప్రెషర్ పాయింట్స్ ఇవి. కనుక దీంతో పాటు పట్టీలు వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారికి ఏమిటి ఇష్టము? గల్లుగా అసలు అమ్మవారు మన వద్ద ఉంది అని కానీ మన దగ్గరికి వచ్చింది అని కానీ అనవాళ్ళు ఏమిటి? ముఖ్యంగా ఫస్ట్ అనవాళ్ళు ఏమిటి? గజ్జల చప్పుడు ఎక్కడైతే గల్లు అని వస్తుందో తప్పకుండా కూడా అమ్మవారు వచ్చినట్టుగానే భావన. కలలో మనకు గజ్జల సౌండ్ వినిపించిన ఇప్పటికీ నేను చెప్తున్నా మా దేవాలయంలో 100% కూడా రాత్రులు కానీ కొన్ని సందర్భాలలో కానీ గజ్జల సౌండ్ వినిపిస్తుంది. 100% ఖచ్చితంగా చెప్తున్నా. ఇందరా ముగ్గురు అమ్మవార్లు కూడా కొలువు తీరి ఒకే రూపకంగా శక్తిగా వెలిసినటువంటి క్షేత్రము. కనుక అంటే ఎక్కడైనా ఇప్పుడు ఈ నవరాత్రులలో ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు కానుండి అందరూ వేసుకోండి. చక్కగా పట్టీలు గాజులు వేసుకుంటూ ఉండండి. మరి 3వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి కాబట్టి ఎలా మొదలు పెట్టమంటారు? ముందుగా ఫస్ట్ ఇంట్లో మీ యొక్క సింహద్వారం ఏదైతే ఉందో దానిని శుభ్రపరచుకోండి. ముందుగా ఆ రోజు శుభ్రపరచుకొని దానికి అద్భుతంగా గంధము పసుపు రెండింటిని మిక్స్ చేసి స్వస్తికు వేయండి. స్వస్తికు పక్కన 2 గీతలు చక్కగా కూడా గీసేసే ప్రయత్నం చేయండి. స్వస్తికు ఖచ్చితము. దీని తర్వాత గంగాజలము లేదా వాటర్లో కాస్త గంగాజలం లేదు అనుకుంటే వాటర్లో కొంత పసుపు కలిపేసి ఇల్లు మొత్తము కూడా శుద్ధి చేసుకోండి. మరొకటి ఏమిటి అంటే ఇంట్లో పాడైపోయిన వస్తువులు కానీ చెప్పులు ఉన్నా కూడా పాత చెప్పులు ఉన్నా పాడైపోయినటువంటి వస్తువులు ఉన్నా పనికిరాని వస్తువులు ఉన్నా ఈ యొక్క ఆన్లైన్లో వస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా చిన్న వస్తువైనా ఇంత పెద్ద డబ్బా వస్తుంది. ఈ డబ్బాలన్నీ కూడా దాసేసి ఇంత అవుతాయి అవి. దాని నుండి కూడా ఎనర్జీ అవసరమా మనకు? వీటన్నింటినీ కూడా ముందు బయట వాడేసి దీంతో పాటుగా ముఖ్యంగా కూడా గడియారము అంటే వాచ్
ఇది ఖరాబ్ అయ్యింది అని మీకు అనిపిస్తే దాన్ని తీసి బయట పారేయండి. దాన్ని ఏందో రిపేర్ చేయించి మళ్ళీ దాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఇక ఇంట్లో ఖచ్చితంగా కూడా బొమ్మలు కానీ ఏమైనా విరిగిపోయినటువంటి ఏమైనా ఉన్నా కూడా వాటిని పారేసే ప్రయత్నం చేయండి. Discard చేయాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, అదే విధంగా మనకు కర్పూరము, ఇలాచి, వీటన్నింటినీ కూడా ఇదే రోజు వీటిని కలిపి ఒక పొగగా వేసేటువంటి ప్రయత్నం చేయండి. ధూపం. ప్రతిరోజు కూడా ధూపం వేయండి. అమ్మవారికి ఎంతో ప్రీతి. ఈ విధంగా ఈ యొక్క 11 రోజులు కూడా హ్యాపీగా ఈ విధమైనటువంటి పరిణామాలు చేస్తూ ఉండండి. మరొక ఎక్సలెంట్ సూపర్ ఏమిటి అంటే, అందరూ మామిడాకులు కడుతూ ఉంటారు ఖచ్చితంగా కూడా. సింహద్వారం. కానీ అశోక చెట్టు అని చెప్పి మనకు ఇప్పుడు ఈ మధ్యలో రేర్ కొన్ని చెట్లు ఉంది, కొన్ని ప్లేసులలో ఉంటుంది. ఎక్సలెంట్ గా బాగా పొడుగ్గా ఉంటుంది. ఆ అశోక చెట్టుకు సంబంధించినటువంటి ఆకులను మీరు ఎక్కడి నుంచి అయినా కూడా తెచ్చుకొని చక్కగా కూడా ఇంటి గుమ్మానికి అద్భుతంగా కట్టుకున్నట్టయితే సూపర్, అంటే చాలా సూపర్, ఎక్సలెంట్ ఉంటుంది. రైట్, బ్యూటిఫుల్. ఇవన్నీ చేసుకుంటూ అమ్మవారిని ఎంత ప్రియంగా మనం ఆహ్వానిస్తామో అంతే అద్భుతంగా అమ్మవారి ఆశీర్వాదాన్ని కూడా ఖచ్చితంగా పొందుతాం. కాబట్టి అది ఎలాగో మన వాళ్ళు చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చక్కటి పరిహారాల రూపంలో కూడా 3వ తారీఖు ఎలా వెల్కమ్ చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమావాస్య అయిన తర్వాత ఖచ్చితంగా దేవుళ్ళని శుభ్రపరచుకునేటటువంటి విధానం మనకి తెలుసు. సో ఆ రోజు పండగ అయినప్పటికీ ఆ పారంటే ముందు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య రోజు చెయ్యొద్దు, అంతే కదండి? పనికిరాదు. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కృతజ్ఞతలు. నమస్తే.